ఎందుకంటే అప్పారావు గారు కరెక్ట్ ఏమన్నా ఆయన 10 ఏళ్ల ముందు అన్నారు కానీ ఒక్క సంవత్సరం నిజమైంది కదా. ఎప్పుడు కూడా రాజకీయాలు ఇప్పుడు అప్పారావు గారు మొన్న బ్రహ్మనాయుడు గారితో సంవత్సరం క్రితం మాట్లాడింది కదా మన ఇంటర్వ్యూ. సంవత్సరం లోపలనే 15 ఏళ్ల తర్వాత అన్నారు ఆయన. 15 నెలల లోపలనే సాధ్యమైంది కాదంటలేదు. కానీ ఏమైందంటే రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ ఎప్పుడు కూడా HO2 ఎట్లా అవుద్దని కెమిస్ట్రీలో చెప్తాం మనం. ఏ పదార్థాలు కలితే ఏమైందని ఇక్కడ అసలు చెప్పలేము. కనుక రాజకీయాలు వేరు సోషల్ కెమిస్ట్రీ కనుక. రెండోది ముందు ఊహించే క్రమంలో కూడా కొంతవరకు బేస్ ఉండాలి కదా అని నేను అంటున్నాను. ఉదాహరణకు తెలంగాణలో ఇప్పుడు ఉదాహరణకు టీడీపీ ఉంది. టీడీపీ ఒక వెలుగు తెలంగాణ ఆంధ్ర ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ కదా. ఏమైంది తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది? మొదటిసారి 2014లో 15 సీట్లు గెలుచుకున్నది బీజేపీ ఇద్దరు కలిసి. తర్వాత ఏమైంది చూస్తున్నారు 2 సీట్లకు ఇప్పుడు ఈ అసలు లేకుండా అయిపోయింది. దాని కారణం ఏంటంటే ఆయా పరిస్థితులు అప్పటి పరిస్థితులే అంటున్నాను. దాన్ని మనం మించి ఆలోచన చేస్తే కష్టం అని. ఒకటి పవన్ కళ్యాణ్ గారి ముందట ఇప్పుడున్న 2 సమస్యలు ఏంటంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల తనదైన శైలిలో పనిచేస్తున్నారు, అభినందించాల్సిందే, అది చెయ్యాలి. ఇప్పుడు ఉట్టికి స్వర్గానికి రెండు కాళ్ళ మీద మళ్ళీ 2 పడవల మీద కాళ్ళు పెట్టింది అనుకోండి. ఇద్దరు మనకు ఉదాహరణ టీడీపీ ఆ పని చేయలే, ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత అక్కడికే పోదాం అక్కడనే చూసుకుందాం ఇక్కడ లాభం లేదనుకున్నారు. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2014లో 2 ఎమ్మెల్యేలు గెలిచారు, 1 ఎంపీ గెలిచారు. ఆ తర్వాత అక్కడికి పరిమితం అయ్యారు. ఎందుకంటే మొట్టమొదలు మనం ఏదైతే ఏరియాలో గెలిచినామో ఆ ఏరియాను కాపాడుకోవడే ప్రయత్నం చేయాలి. అది కాకుండా చేసిన కేసీఆర్ ఫెయిల్ అయ్యింది కదా. నిజంగా తెలంగాణ సమాజం కోసం పనిచేస్తారు, తెలంగాణలో మంచి పలుకుబడి ఉండగా తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త బీఆర్ఎస్ గా మార్చి ఇవాళ తెలంగాణ పదమే లేకుండా చేస్తే ఏమైంది? వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో 0 అయింది కదా. అందుకనే ఎప్పుడైనా రాజకీయాల్లో చాలా ముందు ఊహించిన ఒక్కోసారి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో తోట చంద్రశేఖర్ గారిని అధ్యక్షుని పెట్టారు, ఏమైంది? ఒక్క పార్టీ రాలే కదా. అందుకని ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదాన్ని సరిదిద్దుకోవడం మొట్టమొదటి పని. అందులో చాలా ఛాలెంజెస్ ఉంది. నిజంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలో మనకు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ బాధ్యత ఉంది అంటున్నా. రామ్మోహన్ గారు, ఇక్కడ నాది ఒక ప్రశ్న. ఇప్పుడు అప్పారావు గారు చెప్పిన దానికి కూడా రీసెంట్ టైమ్స్ లో ఒక ఇంటర్వ్యూలో ఒకరు చెప్పిన, అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో, అంటే నా దేశంలో భారతదేశంలో అందరూ కూడా అన్నానికి బాధపడకుండా కష్టపడకుండా తిన్న రోజు, రోడ్ల మీద అన్నం కోసం ఇబ్బంది పడని రోజు ఏదైతే ఉందో ఆ రోజు నేను హ్యాపీగా తినగలుగుతానని కూడా ఆయన చెప్పి రాజకీయాల్లో అప్పుడు ఆ డెసిషన్ తీసుకుని రావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో బ్యారియర్స్ ఉంటాయంటారా తెలంగాణ ఆంధ్ర లేదా అని దేశవ్యాప్తంగా కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు అనుకోవచ్చు కదా? ఉంటాయి. ఎందుకంటే షర్మిల గారు ఉదాహరణ తీసుకున్నాం. నేను మొదలు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. షర్మిల గారు ఉదాహరణ తీసుకున్నాం. షర్మిల గారిని ఏ రకంగా విమర్శించారు ఇక్కడ? సరిగ్గా పవన్ కళ్యాణ్ గారిని కూడా గతంలో 2023 ఎన్నికల కన్నా ముందు అదే అన్నారు కదా అంటున్నాను నేను. కానీ షర్మిల గారికి పవన్ కళ్యాణ్ గారికి వ్యత్యాసం లేదంటారా? ఎట్లా వ్యత్యాసం ఉంటుంది? లోకేష్ గారి గురించి కానీ ఒకనాడు చర్చ వచ్చిందని చెప్తున్నాను. లోకేష్ గెస్టా, తెలంగాణకు హోస్టా, గెస్టా లేకపోతే రాజకీయ నాకు ఇక్కడనే పుట్టిన ఎక్కడే పెరిగినా అంటే చాలా మంది గెస్టే అని. ఏ సమాజం కోసం రాజకీయాలు చేస్తున్నామో ఆ సమాజం ఆదరిస్తుంది తప్ప ఇంకో సమాజం విమర్శించడం సాధ్యం కాదు కదా. ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు అన్నం తినలేదు అనుకో. ఈ మాట ముందర తీసుకొస్తారు రేపు పొద్దున. నేను సాధ్యం చెప్తున్నా, రేపు ఇదే ముందర తీసుకొస్తారు. ఆయన తెలంగాణ రావడానికి ఇష్టం లేదు కనుక ఆ మాట చేసిండు, ఆయన అట్లా ప్రవర్తించుండు. ఎందుకు రావాలనే వాడు ఉంటాడు కదా ఇక్కడ. అందుకని ఖచ్చితంగా పనిచేస్తాను. నేననేది కాదు, ఈ 3 పార్టీలు చేస్తాయి ఇక్కడ. ఇప్పుడు ఉదాహరణకు షర్మిల గారు రాజకీయాలు వస్తా అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు? తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం, ఆమె రాణియం పొమ్మన్నాడు. రాణియం పొమ్మనడమే కాకుండా ఇక్కడ రానివ్వలేదు, వస్తే ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్షురాలు చేసుకోవచ్చు, అప్పుడు నేను సహకరిస్తా అన్నాడు. అక్కడ కూడా ఫెయిల్ అయింది. అందుకని రాజకీయాల్లో ఈ 3 పార్టీలు వాడుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా తెలంగాణ రాజకీయాలు మొదలు పెడతా అనుకుంటే అక్కడ సరిగ్గా చూసుకుంటే మంచిదని నేను అంటున్నాను. లేకపోతే ఏమవుతుందంటే ఈ 3 పార్టీలు వ్యతిరేకిస్తాయి. కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, బీజేపీ అంటే ఎట్లా పొత్తులో ఉంటది కానీ చెప్పలేదు, కానీ బీఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తుంది కదా. అప్పుడు పరిస్థితి ఏంటి అంటే తెలంగాణ సెంటిమెంట్లు మరొక్కసారి చంద్రబాబు రూపంలో గతంలో ఒకసారి తీసుకొచ్చుకున్నారు. చంద్రబాబు సెంటిమెంటే ప్రయోగించి రెండోసారి కూడా మన కేసీఆర్ గెలిచిండు కదా 2018 కూడా. ఇవాళ అదే సెంటిమెంట్ ను ఈ 2 పార్టీలు మొదలు తీసుకొస్తాయి. కాంగ్రెస్ తీసుకొస్తుంది, అట్లాగే బీఆర్ఎస్ తీసుకొస్తుంది. దాన్ని తట్టుకోవడం ఎట్లా దగ్గర ఈ 5 ఏళ్ల ప్రయత్నం చేసి 4 ఏళ్ల తర్వాత ఒకవేళ నిజంగానే అప్పటి పరిస్థితులు మారితే అప్పటికి చాలా ఇంకా పరిణతి వస్తుంది రాజకీయాల్లో కూడా. అప్పుడు వేరు, కానీ ఇప్పటి నుంచే మొదలు పెడితే ఇది ఇప్పటి నుంచే వ్యతిరేక ప్రచారం కూడా పొందవుతుంది. నేను రామ్మోహన్ గారు రైట్. అప్పారావు గారు మీరే అంటే పెద్దలు చెప్పినట్టు నేను ఆయన్ని గౌరవిస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తెలంగాణ రావటాన్ని వ్యతిరేకించలేదండి.
ఆ విడదీసే విధానాన్ని మాత్రం వ్యతిరేకించారు. పెద్దలు గమనించాలి. తెలంగాణ రావటాన్ని ఎప్పుడు వ్యతిరేకించలేదు పవన్ కళ్యాణ్ గారు. పైపొచ్చు తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించారు. అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారితో మిగతా పార్టీలు పోలుస్తున్నారు. జనసేన పార్టీకి మిగతా పార్టీలకి హ్యూజ్ డిఫరెన్స్. మీకు తెలియదు కాదండి పెద్దలు, మీరు నాకన్నా చాలా వయసులో పెద్దవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, మీకు తెలియదు కాదు. జనసేన పార్టీకి మిగతా పార్టీలకి హ్యూజ్ డిఫరెన్స్ ఉందండి. సారీ ఫర్ ద ఇంటరప్షన్ అండి, మీరు చెప్తుంటే గుర్తొచ్చింది. ఎన్నికలకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలతో మాట్లాడుతూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తి ఏపీలో ప్రజలకి ఆ యూనిటీ లేకుండా పోయింది అనేది కూడా మాట్లాడడం జరిగింది. చాలాసార్లు చంద్ర గారు చాలాసార్లు మాట్లాడండి, అది కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే చాలా సార్లు ఆ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఆ ఉద్యమ స్ఫూర్తి ఎందుకు లేదని, కానీ అది వేరు ఇది వేరు. ఇప్పుడు ఆ రెండింటికి బోడగుండుకు మోకాడికి ప్రత్యేక హోదా వేరు, ఆ స్ఫూర్తి ఎందుకు లేదు, మీరు ఎందుకు నష్టపోతున్నారు ప్రజలు నిందించండి కాదని. కానీ ఇక్కడ ఏమైందంటే తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని సెంటిమెంట్ అనేది తప్పు అంటున్నాను. ఇది అస్తిత్వ పోరాటం. ఈ తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ అస్తిత్వం గురించి తెలియకపోతే కష్టమైంది. తెలంగాణ అస్తిత్వ పోరాటం ఇవాడిది కాదు. ములికీ నిబంధనలకు వ్యతిరేకంగా 1952 నుంచి జరిగిన పోరాటంలో 40-60 ఏళ్ల తర్వాత సక్సెస్ అయింది కదా. దీనికి ఇది వేరు. మొత్తం సమాజం సబ్బండ వర్గాలు ఏకమైనవి. అక్కడ 2 వర్గాలుగా ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్లు వచ్చినాయి, ఇటు పక్కన 60% ఓట్లు వచ్చినాయి. ఇది వేరంటున్నాం. అందుకని ఆయన తెలంగాణను గౌరవించలేదు అంటలేదు, తెలంగాణను గౌరవించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని పనిచేస్తా అన్నారు. ఖచ్చితంగా ఆయన జలసా లాంటి సినిమాలో అయితే పూర్తిగా అదే పాత్ర మనకు కదా. అది వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాల్లో పరిణతి పొందిన తర్వాతనే పవన్ కళ్యాణ్ ఆదరించారు. 2019 ఎందుకు ఆదరించలేకపోయినారు? పరిణతి వచ్చింది. 2014, 19, 23కు పరిణతి వచ్చింది కనుకనే ఆదరించారు. దానికి కూడా ఈ కెమిస్ట్రీ, సోషల్ కెమిస్ట్రీ కలిసింది. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత 2 ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత బాగా పనిచేసింది వీళ్ళ అనుకూలత కంటే. ఇక్కడ కేసీఆర్ గారు ఓడిపోవడం అనే కాంగ్రెస్ గెలవలే, కేసీఆర్ గారు అహంకారం, అవినీతి ఓడించింది ఇక్కడ. దీన్ని గమనించాలి. మనకి రాజకీయ పరిస్థితులు ఏం లేకుండా ఆకాశం నుంచి ఊడిపడతామంటే కష్టం కదా అంటున్నాడు. షర్మిల గారిని ఎందుకు పరచాలంటే లోకేష్ నుంచి షర్మిల వరకు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వరకు అదే భావన వస్తే తెలంగాణ ప్రజల్లో రాజకీయ పార్టీలు దాన్ని వాడుకుంటే అంటున్నాడు. నాకు లేకపోవచ్చు, రాజకీయ పార్టీలు వాడుకుంటే. అంతేందుకు కమ్యూనిస్టులతో కలిసి 2019లో పోటీ చేశారు మన పవన్ కళ్యాణ్ గారు. కమ్యూనిస్టులకు ఇవన్నీ భావన అంతకన్నా లేదు కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ పార్టీని ఎట్లా చూడాలంటే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. అది మీరన్న పేద వర్గాల కోసం పనిచేసే కమ్యూనిస్ట్ పార్టీ లాంటిది కాదు. ఇటు పూర్తిగా పెట్టుబడిదారు లాంటి మన సాంప్రదాయ పార్టీ, సారా పార్టీ అంటారు. సాంప్రదాయ రాజకీయ పార్టీలు అంటే సారా పోసి గెలిచే పార్టీలు. ఆయన సారా పోయకుండా, డబ్బులు వంచకుండా 2019లో 2014 నిలబడి 2019 నేను నిలదొక్కు నిలబడ్డాడు. ఓడిపోయినా సరే రూపాయి పంచనని. అంతేందుకు అలసాలు ఏమన్నాడు అంటే, నేను రూపాయి పంచను, డబ్బు రాజకీయం చేయను, కానీ డబ్బు లేకుండా చేయలేము, అంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయలేమని కూడా వాస్తవం చెప్పిండు కదా. దాన్ని అర్థం చేసుకోవాలి. పరిణతి పొందుతున్న నాయకుడిని అనవసరంగా గందరగోళపరిచి ఇక్కడ అక్కడ నేనే ఉంటా, ఇక్కడ అక్కడ అంటే ఏమైంది అంటే కష్టము. 2028 దాకా నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగం పంచుకోవాలి. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా తనదైన ముద్ర వేయాలి. వేస్తున్నాడు అంటున్నాడు. మొదటి అడుగులు బ్రహ్మాండంగా పడ్డాయి. ఆయన 2 చోట్ల గెలిచినాక ఫస్ట్ మీటింగ్ చందు గారు ఫస్ట్ మన మంగళగిరిలో మాట్లాడి, ఆయన ఆఫీసులో మాట్లాడి చాలా నాకు నచ్చింది. ఏమనంటే, నాకు 2 చోట్ల ఓడిపోయినప్పుడు భయం కాలేదు, కానీ వాళ్ళు 21 చోట్ల గెలిచినందుకు భయం అవుతుంది అన్నాడు. చాలా మంచి మాట, పరిణితి పొందిన మాట. 2 చోట్ల ఓడిపోయినందుకు బాధ కాలేదు, సరే ఓడిపోయినాం అనుకున్నాడు, కానీ ఎక్కడైతే పోగొట్టుకున్నావు అక్కడ వెతికిండు. కానీ వెతకకుండా, ఇప్పుడు మనకు సామెత ఉంది కదా, ఒక ఉంగరం పోగొట్టుకున్నట్టు ఒక ఆయన ఎక్కడ పడుకోండి వెతుకుతున్నట్టు, వెలుగున్న చోట వెతుకుతున్నాడు. ఎక్కడ పొడగొట్టుకున్నాడు, చీకట్లో పొడగొట్టుకున్నాడు. వెతకాల్సిన చీకట్ల కదా, సక్సెస్ అయ్యిండు. అది ఇప్పుడే తొందరపాటు. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం, రైట్, మనకి విద్యాశాఖ